దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. ప్రభువునందు నా ప్రియమైన దేవుని ప్రజలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమముగా ఉన్నారని నమ్ముతూ మీ క్షేమము కొరకై, మీ ఆరోగ్యము కొరకై నేను అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సందేశముల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని తెలియజేస్తున్నందుకై సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నేటి అంశం మీద మనము ధ్యానం చేసుకుందాము. నేటి అంశము కొరకైన లేఖన భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 24 నుండి 30 వచనముల వరకు. ఈ 4 సువార్తలలోకెల్లా మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రత్యేకమైనది. ఎందుకనగా ఈ ఒక్క అధ్యాయములోనే యేసు క్రీస్తు ప్రభువుల వారు పరలోక రాజ్యమును గూర్చి 8 ఉపమానాలు బోధించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మళ్ళీ అందులోనూ గోధుమలు గురుగులను గురించిన ఉపమానము ప్రత్యేకమైనది. కారణం, శిష్యులు ఏ ఇతర ఉపమానాల గురించి కాకుండా ప్రత్యేకించి ఈ ఉపమానమును గూర్చిన భావమును తెలియజేయమని ప్రభు యొద్దకు రావటాన్ని మనము 6వ వచనంలో చూస్తూ ఉన్నాం. అయితే వారు మిగిలిన ఉపమానాలన్నింటికంటే ప్రత్యేకించి ఈ ఉపమానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? బైబిలు దీనికి ఖచ్చితమైన కారణం అంటూ ఏమి చెప్పటం లేదు. కానీ నేను అనుకుంటున్నాను, ఈ ఉపమానంలో బహుశా 12 మందిని కలవరపరిచిన అంశము ఏదో ఒకటి ఉండి ఉంటుందని. ఏమంటారండి? రండి, సందర్భాన్ని గ్రహించే ప్రయత్నం మనం చేద్దాం. ఒక రైతు తన పొలములో గోధుమ చేనును నాటాడు. మంచి దిగుబడి రావాలన్న ఉద్దేశంతో మంచి విత్తనములు నాటినట్టుగా మనము 24వ వచనంలో చూస్తూ ఉన్నాము. అయితే ఆయన వద్ద పనిచేసే పనివారలు నిద్రిస్తున్న సమయంలో ఆయన శత్రువు చేనులోనికి చొరబడి గోధుమల మధ్య గురుగులను నాటిపోయినట్టుగా మనము 25వ వచనంలో చూస్తూ ఉన్నాము. నేటి తరానికి, మరి ముఖ్యంగా యవన తరానికి గురుగులు అంటే ఏంటో తెలియదు. మీ ఇంటిలో ఎవరైనా పెద్దవారు ఉంటే దయచేసి గురుగులు ఎలా ఉంటాయో కొన్ని తీసుకొని వచ్చి చూపించమని అడగండి. అప్పుడు గాని గోధుమలు ఎలా ఉంటాయో, గురుగులు ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది. అసలు ఈ గురుగులు ఏంటి? వాట్ ఆర్ దీస్ టేడ్స్? ఈ గురుగులు అనేవి కలుపు మొక్కలు. అయితే వీటి ప్రత్యేకత ఏంటంటే అచ్చము గోధుమల్లాగి ఉంటాయి. మరి ముఖ్యంగా ప్రారంభ దశలో ఒక చేతిలో గోధుమలు, ఇంకొక చేతిలో గురుగులు పట్టుకుని చూస్తే ఏది ఏదో చెప్పలేని పరిస్థితి. అయితే పంట ఎదిగి పరిపక్వానికి వచ్చి అసలైన గోధుమ మొక్క కంకిలో గింజలు ఏర్పడినప్పుడు మాత్రమే ఈ 2 మొక్కల మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని మనము గమనించగలము. అప్పుడు మాత్రమే గుర్తించగలము. ఇప్పుడు రైతుకు పొలం చూడటానికి చాలా బాగా కనబడుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా గోధుమలు పెరుగుతున్నట్లు రైతుకు అనిపిస్తుంది. కోతకాలం దగ్గర పడుతున్న కొద్దీ గోధుమల మధ్య గురుగులు ఉన్నాయన్న విషయం స్పష్టమైంది. గోధుమ గింజలతో బరువెక్కిన గోధుమ కంకులు నేలకు వరిగితే గురుగులు తేలికైన కంకులతో నిటారుగా నిలబడి ఉండటం పనివారు గమనించి యజమాని యొద్దకు పరిగెత్తుకుని వచ్చి సమస్యను వివరించి అంటున్నారు, యజమానుడా, మీరు సెలవిస్తే వెళ్ళి ఆ గురుగులను పీకేస్తామని. కానీ గురుగుల వేళ్ళు గోధుమ మొక్కల వేళ్లతో అల్లుకుపోయాయని తెలిసిన యజమాని వద్దని వారిని హెచ్చరిస్తాడు. ఎందుకంటే గురుగులను పీకేస్తే వాటితో పాటు చాలా గోధుమ మొక్కలు కూడా ఊడి వేస్తాయన్న సంగతి ఆయనకు తెలుసు. 29వ వచనము. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటని యజమానుని అడిగినప్పుడు యజమానుని అంటున్నాడు, కోతకాలము వరకు రెండింటిని కలిసి పెరగనివ్వాలని, ఆ తర్వాత ముందుగా గురుగులను సేకరించి కాల్చి వేయమని, ఆ తర్వాత గోధుమలను సేకరించి తన కొట్టులో భద్రపరచమని సెలవిస్తున్నాడు. ఈ ఉపమానంలో విత్తువారు మనకు 2 కనబడుతున్నారు. అయితే మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము
లోకము. గోధుమలు రక్షించబడిన వారికి సాదృశ్యముగా ఉంటే, గురుగులు మాత్రము రక్షించబడ్డామన్న భ్రమలో బ్రతికే వారికి సాదృశ్యముగా ఉన్నాయి. ఈ గురుగులు సంఘములో రక్షించబడినట్లు కనిపిస్తూ, రక్షించబడినట్లు నటిస్తూ, రక్షించబడినట్లు మాట్లాడుతూ, చనిపోయిన తర్వాత పరలోకములో అగ్రస్థానంలో వారే ఉంటారన్న భ్రమలో బ్రతుకుతూ, సంఘ భాషను నేర్చుకొని దేవుని పిల్లల్లాగే ప్రవర్తిస్తూ తిరిగి జన్మించిన అనుభవము లేని వారై ఉన్నారు. ఇట్టి వారిని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో ఇలా అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా అని. అసలు విషయం ఏంటంటే, ప్రజలు తరచుగా తాము నిజానికి గురుగులై ఉండి కూడా గోధుమలమని అనుకోవటము. ఈ గురుగులు క్వైర్లో ఉండవచ్చు, కమిటీలో ఉండవచ్చు, సండే స్కూల్ టీచర్స్ గా ఉండవచ్చు, సంఘ పెద్దగా ఉండవచ్చు, సంఘ సేవకుడై ఉండవచ్చు, సంఘ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్న విశ్వాసులై ఉండవచ్చును. గోధుమలకు ఉండవలసిన లక్షణములన్నీ వీరికి ఉండవచ్చును, అయినను వీరు గోధుమలు కాకపోవచ్చును. నీవు నిజంగా రక్షించబడ్డావో లేదో అన్న మర్మం నీకు తప్ప ఎవరికి తెలియదు. నీ గురించి 1,00,000 మంది సాక్ష్యం ఇవ్వవచ్చును గాక, అయితే నిన్ను గురించి దేవుడిచ్చు సాక్ష్యమే ఫైనల్. అదే యథార్థమైనది, అదే సత్యమైనది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో యోబు గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. మరి నేను దేవుని బిడ్డను కాదో నాకు ఎలా తెలుస్తుంది బ్రదర్ అని నీవు అనవచ్చును. రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. తండ్రి అయిన దేవుడు బాహ్య ప్రపంచానికి మన గురించి సాక్ష్యమిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగములో మనము ఆయన పిల్లలమని మన ఆత్మతో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఎస్, యు ఆర్ మై చైల్డ్ అని. ఇది పరిశుద్ధాత్మ అంతరంగ స్వరమై ఉన్నది. అందును బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇంకో చోట మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో వారి ఫలముల వలన మీరు వారిని తెలిసి కొందురు అని వ్రాయబడి ఉన్నది. అదే రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో ఇలాగూ కూడా వ్రాయబడి ఉన్నది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని. దేవుని బిడ్డ, నీవు ఏ ఆత్మ చేత నడిపించబడుచున్నావు? నీవు దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్నావా, లేక దురాత్మ చేత నడిపించబడుచున్నావా, లేక నరుని ఆత్మ చేత నడిపించబడుచున్నావా? ఈ రహస్యం నీకే తెలుసు కదా. రెండవదిగా, శత్రువు దేవుని పొలములో ఇలా గురుగులను ఎందుకు నాటుతాడు అంటే, దేవుని పంటను పాడు చేయటానికి. అది రైతు మీద వాడు చేసే దాడి అయి ఉన్నదని లేఖనము ద్వారా మనము గ్రహించవచ్చును. చూడండి, నిజమైన వాటి మధ్య తగినంత నకిలీని కనుక వాడు ప్రవేశపెట్టగలిగితే మొత్తం పంటను సులువుగా నాశనం చేయవచ్చు అనేది వాని ప్రణాళిక. అందుకే ప్రభువు చేస్తున్న ప్రతి దాన్ని పాడు చేసే పనిలో సైతాను ఉంటాడు. సంఘాలలో రక్షించబడని సంఘ సభ్యుల చేత నింపి వాడు దేవుని పనిని అడ్డుకుంటూ ఉంటాడు. గొర్రెల మధ్య తగినన్ని మేకలను ప్రవేశపెట్టి సంఘం యొక్క ఉనికిని, సంఘం యొక్క ఐక్యతను, సంఘం యొక్క ఆశీర్వాదాన్ని దెబ్బతీస్తూ ఉంటాడు. గమనించండి, సంఘములో ఏదైనా కాని సమస్య ఉత్పన్నమైనదంటే ఖచ్చితంగా దాని వెనకాల సరి అయిన రక్షణ, మారు మనసు లేని వ్యక్తి యొక్క ప్రమేయం ఉంటుందన్న సంగతిని మనము మర్చిపోకూడదు. ఏమండి, రక్షించబడిన వారిని ఎంతకాలము అనుకరించగలరు చెప్పండి? ఏదో ఒక దినాన గురుగుల వలె వారి నిజ స్వభావము ఏదో ఒక రూపములో బయటపడక తప్పదు కదా. అందుకే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది,
ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చివరిగా నేడు సంఘంలో కూడా విషయాలు ఇలాగే ఉన్నాయి కదా. నిజమైన దానికి నకిలీ దానికి తేడా మనము చెప్పలేని స్థితిలో ఉన్నాము. నిజమైన క్రైస్తవులను గురువులను పక్కన పెట్టి పరిశీలిస్తే తేడా ఏ మాత్రమును కనిపెట్టలేము. అవును, కొన్నిసార్లు ఏమి జరుగుతుందంటే గోల్డ్ కంటే రోల్డ్ గోల్డే ఎక్కువగా మెరుస్తూ ఆకర్షణీయంగా కనబడుతూ మోసపుచ్చుతుంది కదా. అలాంటి గురువుల బ్యాచ్ని ఒక దానిని మన ప్రియ ప్రభువు మన కళ్ళకద్దినట్టు మన ముందుంచి మనలను అప్రమత్తం చేస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనము 23వ వచనములో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. అక్రమము చేయువార్లారా, నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును అనెను. దేవుని ప్రజలారా, దేవుని పట్ల వీరు చేసిన అక్రమము ఏమై ఉంటుందంటారు? ఈ గుంపులో ప్రవక్తలు ఉన్నారు. ఈ గుంపులో దయ్యములను వెలగొట్టిన వారు సహితం ఉన్నారు. ఈ గుంపుల్లో ఆశ్చర్య కార్యములను, సూచక క్రియలను, అద్భుతములను సహితము చేసిన వారు ఉన్నారు. అయినా ఎందుకు ప్రభువు వీరి పట్ల ఇంత ఆగ్రహంగా ఉన్నాడంటారు? ఎందుకు ప్రభువు వీరి పట్ల ఇంత కఠినముగా వ్యవహరిస్తూ వీరిని ఏ మాత్రమును స్పేర్ చేయలేదంటారు? దానికి జవాబు 21వ వచనములో ఉన్నది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చూసారా దేవుని ప్రజలారా, దీస్ పీపుల్ ఫెయిల్డ్ ఇన్ డూయింగ్ గాడ్స్ విల్. నేడు క్రైస్తవులు కూడా ఇలానే ఉన్నారు కదా. దేవుడు చెప్పిన వాటి కంటే చెప్పనివే చెప్పినట్టుగా ఊహించుకొని చేయటం అనేది నిజంగా చాలా బాధాకరం, చాలా శోచనీయం, విడ్డూరం కదూ. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ మాటలు నేను మీతో పలుకుతున్నప్పుడు అబ్రహాం లింకన్ గారి యొక్క మాటలు, ఒక ఫేమస్ కొటేషన్ నా జ్ఞాపకానికి వస్తూ ఉన్నది. ఒకడు కొందరిని అన్నిసార్లు ఫూల్ చేయవచ్చునట, అందరినీ కొన్నిసార్లు ఫూల్ చేయవచ్చునట, కానీ అందరినీ అన్నిసార్లు ఫూల్ చేయలేడు అని. దేవుని బిడ్డలారా, గోధుమలకు గురుగులకున్న వ్యత్యాసము ఒక్కటే. గోధుమలు ఫలిస్తాయి, గురుగులు ఫలించవు. యజమాని సెలవిచ్చినట్టుగా మరి గురుగులు దేనికి పనికొస్తాయంటే కాల్చి వేయబడుటకు తప్ప దేనికిని అవి పనికిరావు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, కోతకాలము రాబోతుంది. దేవుడు గోధుమలను గురుగులను వేరు చేయబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు గోధుమలై ఉన్నారా లేక గురుగులై ఉన్నారా? నీవు గురుగుగా నున్నను దేవుడు నిన్ను గోధుమ వల్లే మార్చ సమర్థుడై ఉన్నాడు. ఈ సందేశం ద్వారా ఆయన నీకు అందిస్తున్న ఈ పిలుపును ఏ మాత్రమును చేజార్చుకోవద్దని ప్రభు పేరట నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నీవున్న చోటే పశ్చాత్తాపపడుము, దుఃఖించుము, దేవుని నీ క్షమాపణ అడుగుము. నా యుద్ధకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయనని సెలవిచ్చిన మన ప్రియ ప్రభువు మీరు ఆయన రాజ్యములో ఫలించడి గోధుమలై ఉండాలని ఆశిస్తున్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందామా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. షలోమ్.